ఏపీలో రాక్షస పాలన సాగిస్తున్న జగన్కు మరో అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తారని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఇవాళ ఆయన రెండో దఫా నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సృజనకు 2-3 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 130 సార్లు బటన్ నొక్కానని చెబుతున్న జగన్కు ఈ ఎన్నికల్లో అందరూ సైకిల్ గుర్తుపై బటన్ నొక్కి జగన్ను ఇంటికి సాగనంపాలని అన్నారు. ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాలో ఈసారి పార్లమెంట్ స్థానంతో పాటు 7 అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో గెలవబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. ముగ్గురిని పరిపాలించలేని వ్యక్తి మనల్ని ఈ రాష్ట్రాల ప్రజల 5 కోట్ల ఆంధ్రులను పరిపాలించే హక్కు ఆయనకు లేదు. గత ఎలక్షన్లలో ఆయన పరిపాలనలోకి రావడానికి భాగంగా వాళ్ళ తల్లి విజయమ్మ గారు చర్చి బైబిల్ పట్టుకొని మా చెల్లెలు షర్మిలారెడ్డి గారు ఒక్కసారి మా అన్నకు అవకాశం ఇవ్వండి అని చెప్పని వాళ్ళు ప్రాధాన్యపడి అడిగిన వాళ్ళే ఈరోజు మా అన్నకు ఓటు వేయద్దని కొంగు చాచి వాళ్ళు ఓటు వేయద్దండి అని చెప్పేసి వాళ్ళు ప్రాధాన్యపడుతుంటే ఒక్కసారి మీరు విఘ్నులై ఆలోచించి ఆయన యొక్క నరరూప రాక్షసత్వం ఎంత ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. అది వదిలిపెట్టి వాళ్ళ ఓన్ కుటుంబంలో అది వాళ్ళ సొంత చిన్నాయన కూతురు కూడా స్వయాన చిన్నాయన కూతురు, తండ్రి తర్వాత తండ్రి స్థానం ఆయన కూతురు కూడా మా అన్నకు ఓటు వేయద్దండి, ఎందుకు వేయద్దని కూడా ఆమె వివరించి అనేక వేదికల మీద చర్చ పెట్టి చెప్పి అలసిపోతున్నాయి. కూడా ఎన్నో ఆయన తండ్రిని కోల్పోయిన బాధలు ఎవరు చంపారో అందరికీ తెలుసు. ఇటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబాల్లోనే అంత చిచ్చు పెట్టిన మనిషి రాష్ట్రంలో మతాల మధ్యన ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని రావణకాష్టం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అమరావతి అని చెప్పేసి రాజధానిని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మనకు శిలాశాసనం నరేంద్ర మోడీ గారు వేస్తే ఆయన ఏం చేశాడు, కమ్మ రాజధాని అని చెప్పేసి కులాల మధ్యన చిచ్చు పెట్టాడు. 3 రాజధాని అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదు. ఎక్కడ అమరావతి రాజధాని మనకు ముందు వచ్చాడు లాస్ట్ ఎలక్షన్లో వచ్చి న్యాయ రాజధాని మెజిస్ట్రేట్ అని చెప్పేసి 3 పెట్టేసి ప్రాంతాల మధ్యన చిచ్చు, అంటే ఒకే సమయంలో కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తిన. కాబట్టి చెప్తూ పోతే చాలా టైం అయింది. అవన్నీ మీకు తెలిసే విషయాలే. కాబట్టి ఆయన గద్దెదించడానికి మీరు అంతా కంకణ బద్దులే పనిచేయడానికి